తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చట్టసభలలో 33% మహిళలకు రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా 2029 నుండి రాష్ట్రంలో అమలు జరుపుతున్నామన్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు అన్నారు. లోకేష్ ప్రకటించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళల సబ్ కోటా సంగతి తేల్చాలన్నారు. 33% చట్టసభల మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళకు సబ్ కోటా కేటాయించాలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కలిసి బీసీ సంక్షేమ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. 1996 నుండి మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళా ఉపకోటా తేల్చనందుకే 30 ఏళ్ల పాటు కేంద్ర పాలకులు బిల్లును అటకెంకించారన్నారు. నాటి నుండి నేటి వరకు బీసీ మహిళల సబ్ కోటా కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని ఓబీసీ సంఘాలు మహిళా సంఘాలు ఉద్యమిస్తున్న సంగతి లోకేష్కు తెలియంది కాదన్నారు. ఎట్టకేలకు 2023లో 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టం చేశారా గానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఓబీసీ మహిళల సంగతి తేల్చలేదన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపడం బీసీ సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు. అనాదిగా అన్ని రంగాలలోని అన్ని విధాల వెనుకకు నెట్టబడ్డ బీసీ మహిళలు అన్ని హంగులున్న ఆధిపత్య పెత్తందారీ మహిళలతో ఎన్నికలలో పోటీపడి చట్టసభలలో అడుగుపెట్టడం అసాధ్యమన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించి దేశానికి దిక్సూచి అయినట్లే ఈనాడు చంద్రబాబు నాయుడు లోకేష్లు చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు ప్రకటించి భారతదేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మొత్తం జనాభాలో సగానికి పైగా ఉండే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లే మహిళల జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ మహిళలకు 33% మహిళా రిజర్వేషన్లలో 3 వంతు అనగా 11% ఉపకోటా కేటాయించి వెనకబడిన తరగతుల మహిళా సాధికారతకు తోడ్పడాలన్నారు. దివంగత ఎన్టీఆర్ల బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించి చంద్రబాబు లోకేష్లు బీసీ ఉద్యమ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరక శ్రీనివాసరావు, తన్నీరు వెంకటేశ్వర్లు, చలపతి, అన్నం శివ, బీసం కోటేశ్వరరావు, ముగిలిచెల్ల సుబ్బారావు, నాటకం సురేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. సబ్బండ కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాలం బీసీలం మేం 100కు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం. ఓ అస్తిత్వం కోసమై కళమెత్తిన శూద్రులం రాజ్యాధికారమే చేపట్టుతాం. ఓ గౌడులం గంగపుత్రులం ముదిరాజులం పద్మశాలులం మేం కుమ్మరులం కమ్మరులం వెద్దరులం. అరే దళిత బీసీ మైనారిటీ ఒక్కటని చాటుతాం. 60 ఏండ్ల వివక్షతను తుడిచేస్తాం. మేం 100కు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం. బాపులే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం. అభివృద్ధి రేటులోన మేం చివరోళ్ళం అణచబడి అయ్యామిక మేం పాలితులం. ముందు ముందు అవుతామిక మేం పాలకులం. రాడు చెక్క శిల్పులం కుండ చేసే కుమ్మరులం నగలు పోసే కౌసాళ్ళం మేం సైంటిస్టులం మేధరులం మేరోళ్ళం మున్నూరు కాబోలం మేం చాకరిలం మంగళిలం తెరికలం. ఉత్పత్తి కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాలం బీసీలం మేం 100కు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం. బాపులే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం. సంక్షోభం చేస్తాం దూరం ఆత్మ గౌరవానికే
గొల్లోళ్ళం చేప పెంచే బెస్తోళ్ళం మేం తొలి వైద్యులం సాతాళ్ళం కంచరులం కటికోళ్ళం వడ్లోళ్ళం మేం ముప్పరులం పోయులం దూదేకులం ఉత్పత్తి కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాలం బీసీలం మనలకు పై కులాలం నిమ్న జాతి బిడ్డలం ఏకమయ్యి ఏదైనా సాధిస్తాం ఓ అస్తిత్వం కోసమై గళమెత్తిన శూద్రులం రాజ్యాధికారమే చేపట్టుతాం ఓ గౌడులం గంగపుత్రులం ముదిరాజులం పద్మశాలులం మేం కుమ్మరులం కమ్మరులం కాపులం అరే దళిత బీసీ మైనా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే రోజున రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలు జిల్లా బాపట్ల జిల్లాలో కూడా కలెక్టర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. గత కొన్ని దశాబ్దాల నుంచి మహిళా బిల్లింగు పెండింగ్ ఉన్నటువంటి విషయం మన అందరూ కూడా తెలుసు. మహిళా బిల్లుకి అందరూ కూడా స్వాగతించారు. ఆ రోజున మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఇవ్వాలని గత కొన్ని దశాబ్దాలుగా ఆ బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ఇటీవల నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంటు భవనంలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారనేటువంటి బిల్లుని ఏకగ్రీయంగా మరి పార్లమెంటు ఆమోదించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. అది కూడా అందరం కూడా స్వాగతించాం. మరి మహిళా బిల్లు 33% అంటే ఈ దేశంలో మహిళలకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి అందరూ కూడా అభినందనలు కూడా తెలియజేయటం కూడా జరిగింది. కానీ దానిలో ఓబీసీలకి సబ్ కోటా ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండు ద్వారానే గత కొన్ని దశాబ్దాలుగా ఆ పెండింగ్ పట్టడం జరిగింది బిల్లు. అయితే ఇటీవల మరి ప్రధానమంత్రి గారు దాన్ని చొరవ తీసుకుని మరి దాన్ని బిల్లుని ఆమోదింపజేసినటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా దేశంలో బలహీన బడుగు వర్గాలకి సముచితమైనటువంటి స్థానాన్ని చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్ని విధాలు కూడా మరి గౌరవం ఇవ్వాలని చెప్పని అనేక ప్రజా సంఘాలు అనేక బీసీ సంఘాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మన ఇటీవల కూడా పార్లమెంట్లో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టినప్పుడు మరి కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. ఆ బిల్లు మళ్ళీ పెండింగ్ పట్టడం కూడా జరిగింది. మళ్ళీ రేపు జరిగేటువంటి పార్లమెంట్లో సమావేశాల్లో మళ్ళీ ఆ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. అయితే దీనిలో ఓబీసీలకి సబ్ కోటా ఇవ్వాలని చెప్పని మనం ప్రధానమైనటువంటి డిమాండు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి మొన్న జరిగినటువంటి మహానాడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం 33% ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో మహిళలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పని వాళ్ళు ప్రకటించడం జరిగింది. రేపు 29లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మహిళా బిల్లు వస్తుందని చెప్పని వారు చెప్పడం కూడా చాలా హర్షించదగ్గ విషయం, చాలా ఆనందదగ్గ విషయం. వారికి మన సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు కూడా తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి నాయకుల్ని మేము అడిగేది మరి ఈ రాష్ట్రంలో కేంద్రంతో నిమిత్తం లేకుండా మీరు 33% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మరి బీసీలకి మహిళలకు కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పని మనం ప్రధానమైనటువంటి డిమాండ్తోనే ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు పక్షపాతిగా మరి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా బీసీలు పక్షపాతిగా అనుకున్నటువంటి సందర్భంలో వారిద్దరు కూడా మరి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మహిళలకి మరి సపోర్టా ఇచ్చినట్లయితే దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని
మరి వారు తీసుకున్నట్టు అయింది. మరి బీసీలు కూడా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా హక్కులు ఉండాలని ఆలోచనతో ఏ విధంగా మేము పోరాటాలు చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క మరి బీసీ సబ్-కోటా మీద మరి ఆ యొక్క రాజకీయ పార్టీని ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీలకి న్యాయం చేయాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్తోనే మరి 28 జిల్లాల్లో కూడా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.